గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. గాయస్, ఇవాళ అయితే పొద్దుగా అయితే 6 గంటలకు లేచి నేను వేసిన ఎంగేజ్మెంట్ పెళ్ళి ఓన్లీ స్టేజ్ తిప్పేసినాం. స్టేజ్ అలా 10 ఇప్పేసినాం. ఇప్పేసి వచ్చేసరికి టైం వచ్చి ఇప్పుడు 12 అవుతుంది. సో ఇప్పుడు వచ్చి మంచిగా చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసిన. మైండ్ కొంచెం కూల్ ఉంది, ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ గట్టిగా పడుకున్నా కదా. డీజే అయితే మనం నడిపించారు. సో మైండ్ ఫ్రెష్ ఉంది గాయస్. మంచిగా ఇక ఒకటి తిని ఇక హల్దీ ఉంది కదా, మనోడైతే పువ్వులు ఇచ్చిండి ఇప్పుడే చూపిస్తే చూడండి. మంచిగా తిని హల్దీ అయితే వేద్దాం మెండోర్లోకైనా. కస్టమర్ తిమ్మకైనా చేలో గాయస్. చూడండి ఫ్రెష్ అయితే వచ్చినాయి ఫ్లవర్స్ మనకైతే. ఫ్లెక్స్ కూడా వేయించిన, నేను ఇచ్చినవి పువ్వులు అయితే ఇప్పుడు వచ్చినాయి ఫ్రెష్. చూడండి చలో గాయస్, ఇక మంచిగా తిని హల్దీ ఇవ్వము ఓకేనా. ఆల్మోస్ట్ వ్లాగ్ హల్దీ అట్లనే ఇల్లుకు లైటింగ్ వేస్తున్నాం. అది వేసేసరికి చీకటి అయిపోతుంది కావచ్చు. సో వ్లాగ్ అంతా ఈ యొక్క హల్దీ ఉంటుంది కస్టమర్ది ఓకేనా. ఎందుకంటే కొత్త హల్దీ ఎత్తున్నాం కాబట్టి మనకు అవుట్పుట్ పంచరాలని చెప్పి నేను ఎగ్దమ్ ఫ్లవర్స్ ఎక్కువ తెప్పించుకున్నా. చూడండి ఆల్మోస్ట్ ఇవే పడతాయి, అవి ఎక్స్ట్రా తెప్పించుకున్నా. సో కస్టమర్కి నచ్చే విధంగా కస్టమైజ్ చేయాలి మనం. చలో చూద్దాం మరి హల్దీ ఎట్లా వస్తుందో. నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నేను ఇది ఆర్డర్ తీసుకున్నా. డైరెక్ట్ సామాన్ ఎక్కించుకొని మెండర్కి వెళ్ళిపోయి అక్కడ కస్టమైజ్ హల్దీ సెటప్ వేద్దాం ఓకేనా. చలో తిని 10 రోజులు వచ్చేసినాము. లైటింగ్ చూసుకున్నా, కొంచెం చిన్న రిపేర్ కూడా చేసుకున్నాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. మనకైతే 3 వరకు పోతే మనకు 5 వరకు అయితే ఇచ్చేయచ్చు అవుట్పుట్. అట్లా లైట్ కూడా ఇచ్చేయచ్చు. లోడ్ తెగించుకున్నాం గైస్ హల్దీ. ప్రేమలు బిజీ ఉన్నాయి కదా, మనలో కొత్త పిల్లకి తినలేరు. ఇక 15 నిమిషాలు వస్తారు. ఇక వాళ్ళు వచ్చినాక ప్రేమ వేసుకొని సీదా మెండర్ వెళ్ళిపోయి హల్దీ అట్లనే ఇల్లుకు లైటింగ్ అయితే వేద్దాం. చూడండి ఓకేనా. చలో గైస్. పువ్వులు సామాన్లు అన్ని లోడ్ ఎక్కించుకున్నాం. చూడండి లైట్ కూడా ఎక్కించుకున్నాం. పువ్వులు ఓకే. చలో ఇక సీదా వెళ్ళి ఇక హల్దీ వేసేద్దాము. లైటింగ్ కూడా ఇక ఎనర్జీ డ్రింక్ తాగుతున్నాం, మంచి కూడా వేసుకున్నాం. మళ్ళా చేసినాము. మనోళ్ళు కింద అన్నారు రోడ్ మీద, ఇప్పుడు బంగ్లా మీద అంటారు గాయస్. కస్టమరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతారు గాయస్ సీజన్లో. చలో సీదా ఇక మీద ప్లేట్ చూసుకొని హల్దీ చేద్దాం. 2 బంగ్లా ఉన్నాయి ఇక్కడ అని చెప్పిండు. ఒకళ్ళు అక్కడ అంటారు, ఏది అర్థమైతే లేదు అసలు. చూద్దాం గాయస్, అంతవరకు సామాన్ ఎక్కిద్దాం మీకు ఓకేనా. చలో బంగ్లా అన్ని సామాన్ తెచ్చి ఆడబెట్టినాం. మళ్ళీ ఒకళ్ళు వచ్చి ఇక్కడ అన్నారు, అన్ని ఇటు మొత్తున్నాం పక్క దీనికి వెళ్ళి. చూడండి గాయస్ ఎంత రిస్క్ చేస్తారు కస్టమర్లు. మా పనులు మాకుంటాయి. మోసి చెమటలు ఆడుతున్నాయి కదా, దమ్కి వస్తున్నాయి తెలుసా. డాడీ జల్దీ కాంటారు, ఇంకా గంటన్నర ఉంది. చలో గాయస్ అవుట్పుట్ అయితే ఇచ్చేద్దాం రప్ప వేసి ఓకేనా. చలో గాయస్ ఫ్రేమ్ మీద కట్టేసుకున్నాము. ఫ్లెక్స్ అయితే పెడుతున్నాము. కస్టమర్ పెడితే చలో ఇక ఫ్లెక్స్ అయితే ఆన్ పెట్టేసినాము. డైరెక్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ లేబట్టి గ్రీన్ క్లాత్ పెట్టి సైడ్ పెట్టేసేయాలి. మీకు మొత్తం అవుట్ అయినాక మీకు ఫోటో పెడతా చూడండి అవుట్లుక్ ఓకేనా. ఎండ చక్కుమంటుంది గాయస్. చలో గాయస్ 2 ఫ్రేమ్లకి అయితే క్లాత్ పెట్టాలి. ఈ క్లాత్ అయితే కట్టేసుకున్నాం. డైరెక్ట్ దాంట్లో జల్దిగా 2 పెట్టేసి డైరెక్ట్ లేవడం ఇక. చలో గాయస్. గాయస్ క్లాత్ కూడా పెట్టేసినాము. 2 క్లాత్ పెట్టి డైరెక్ట్ ఫ్రేమ్ లేవడం ఓకేనా. చూడండి ఫ్రేమ్ అయితే 1 సెల్ పెట్టేసినాము, కట్టేసినాము. ఇంకోటి కూడా అటు కట్టేయాలి. ఛార్జింగ్ లేని చెప్పి తీయాలి బ్లాగ్. చలో ఈ మొత్తం అంటూ పెట్టేసేద్దాం ఓకేనా. చలో గాయస్ మొత్తం లేవట్టేసినాము. చూడండి అవుట్ ఎట్లా అనిపిస్తుందో. ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టేసి కింద డైరెక్షన్ చేద్దాము. 2 సైడ్స్ బంతి, మధ్యలో గ్రాస్ పెట్టి మనకి కృషాంతం అయితే పెట్టేసేయాలి. కింద మ్యాటేల్లో వద్దు ఇక కస్టమర్ కట్ చేసేద్దాం. చలో చూసండి గాయస్ అలాగైతే. చలో గాయస్ లైటింగ్ అయ్యేసరికి 1/2 అవర్ పట్టింది. 7 కలదన్నారు కాబట్టి ఇక ఇప్పుడు 6 అవుతుంది, ఇంకా 1 అవర్ ఉంది.
సైడ్స్కి బంతి అల్లి మధ్యలో క్వశ్చన్ మళ్ళీ మాకు అవుట్ చూపిస్తాం. ఓకేనా? చలో గైస్ ఎవరా అప్పుడు ఎత్తలేదురా ఏ ఊరు మీది? సుంకేటా? సుంకెట ఎక్కడ తెలుసా? అటు సుంకెట ఎక్కడిది? అటు సుంకెట ఎక్కడిది? అరే మిలియా డాడీ మిలియా అంటారా సుంకెట్లా? ఏయ్ మిల్లాట ఏమంటారు సుంకెట్లా? గాంధీ ఉంటాడా? ఏ బుజ్జి పడతావు? చలో గాయస్ అవుట్పుట్ ఎదుగుదాం. చూడండి ఇటు పంతులు గారు అర్థం అవుతుంది, ఇదే సన్నడుతుండు. నేను 5 నిమిషాల ఫోన్ మాట్లాడి కొట్టేసిన. దట్ ఈస్ మై వర్క్. ఓ గైస్ గంట అయితే కడదాం. ఓకేనా? గంటలు కట్టి ప్లాస్టర్ తెచ్చి డైరెక్ట్గా క్రిషందం పెడదాం. ఓకేనా? క్రిషందం పెట్టిన కింద డ్రాప్ చేద్దాం. ఓకేనా? చలో గాయస్ చూడండి గాయస్ ఆల్మోస్ట్ సైడ్ డ్రాప్ అయిపోయింది. మధ్యలో క్రిషందం వేసి కింద అర్త్ డ్రాప్ అయితే అయిపోతుంది. డాడీ ఏమైనా ప్లాస్టర్ లేక గాయస్ ఆపర్ నుంచి అయిపోయింది వరకు. ప్లాస్టర్ ఉంటే డైరెక్ట్ ప్లాస్టర్ పెట్టేసి కామెంట్ పెట్టేసి డైరెక్ట్ క్రిషందం పెట్టి ఎక్కించుడే. చలో గాయస్ ప్లాస్టర్ ఎత్తలేడు నక్కడు, అందుకే మేము చక్క బట్ట ఉడుతుంది మనోడు. సగ్గ రూపాయికి బగ్గ. చలో డైరెక్ట్ ఎక్కించడం ఇక ఇంకా పై ఫస్ట్ టైం చేస్తున్నాం. లుకింగ్ మాత్రం వేరే కొడుతుంది. చలో గాయస్ ప్లాస్టర్ మన ఏది డస్టర్ పెట్టేసినాము. గంటలు తీసేస్తా కానీ కామెంట్ అయితే పెట్టుకొని. ఓకే గైస్ ఇక కామెంట్ పెట్టేసి స్పీడ్ మోషన్ చేద్దాం. ఓకేనా? చలో గాయస్ ఆల్మోస్ట్ కామెంట్ అయితే పెట్టేసినాం. ఇప్పుడు క్రిషందం పెట్టిద్దాం. ఓకేనా? చలో చూడండి పైన డ్రాప్ కూడా అయిపోయింది. ఇలా సైడ్కి వేసి మిగిలితే మళ్ళీ ఇలా డబ్బులు ఇద్దాం. ఎందుకంటే ఫోటోలో అయితే మేము చూపించింది ఇంతే ఉంది. ఇక పూలు మిగిలితే ఏం చేయలేం కాబట్టి మొత్తం పెట్టేద్దాం. ఓకేనా? చలో సైడ్కు సేమ్ ఈ టైప్లో మనకైతే పైనుంచి ఇక్కడ దాకా రావాలి. రెండు పెట్టినాక మీకు డైరెక్ట్ చూపిస్తాను. మీకు బ్లాగ్ కాకుండా అది అయిపోయినాక డైరెక్ట్ కింద డ్రాప్ చేద్దాం. ఓకేనా? చలో గాయస్ చూడండి ఫైనల్ అవుట్పుట్ ఇట్లా వచ్చేసింది. మధ్యలో ఇంకా కొంచెం అటాచ్ చేస్తా. చలో కింద డ్రాప్ వేద్దాం. కింద డ్రాప్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీకు లాగ్ అనిపిస్తుంది. సో టైం స్లాబ్ పెట్టి నేత అది చేసేస్తా. ఓకేనా? చూడండి. చలో గాయస్ గైస్ చూడండి డ్రాప్ వేసుకున్నాము. ఎందుకంటే కరెంట్ పోయింది గైస్. ఇన్వర్టర్తో పెట్టించిన చూస్తున్నాము. మొత్తం అవుట్ అనేది చూడండి ఆల్మోస్ట్ వర్క్ అయిపోయినట్టే. చలో గైస్
గైస్ చూడండి తాప కోసం అప్డేట్ ఇస్తున్నా. ఎల్లో మళ్ళీ ఎల్లో లైన్ వేసి లాస్ట్ ఆరెంజ్ చేయాలి. ఎల్లో ఇదిరా చలో గైస్. చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వచ్చిందో, వేరే కదా, సేమ్ గూగుల్ పిక్లో ఉన్నట్టు వచ్చేసింది చూడండి. ఓకే ఒక్క చిన్న ఎంటర్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోం. చలో ఫ్రెండ్స్, మన చిన్నపిల్ల అయితే బాగా వెళ్ళిపోయేసారు కింద అవుట్పుట్ కోసం. ఇవన్నీ కింద అవుతాం మనం మొత్తం. చలో గైస్ ఇక అయిపోయింది కదా, ఒకసారి లైటింగ్ వేసి ఇవ్వండి. అరే కరెంట్ పోయింది కదా డాడీ, ఇది ఇన్వర్టర్తో తెప్పించినాం, కరెంట్ పోయింది సారథకి. చలో గైస్ ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోయి ఇంకా వేరే వరకు అయితే వేసుకుందాం. ఓకేనా చలో. అయితే వచ్చేసినాము చూడండి. ఇక్కడ లైటింగ్ వేసేసారు మనం, లైటింగ్ అట్లనే టెంట్ వేసేసారు. ఇక కొన్ని వర్క్స్ ఉన్నాయి చేద్దాం. ఓకేనా చలో గాయస్. ఇప్పుడు ఇంటికి వచ్చిన ఫ్రెష్ అయిపోదామని. టైం అయితే 8:30 అవుతుంది. చూసిరా ఇంతకుముందు లైట్లు చూపించిన కొన్ని సందర్లో అక్కడనైతే వాళ్ళ ఇంటికి వస్తుర్రు మార్నింగ్. సో ఇప్పుడు ఫ్లవర్స్కి బెంగాల్ వెళ్ళిండు మన రాందాస్ గారు. వాడు వచ్చినాక ఫ్లవర్ డెకరేషన్ చేసి చచ్చి పడుకోవాలి. మళ్ళీ రేపు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి. ఓకే గైస్, వీడియో చూసారు కదా మనకు హల్దీ సెటప్ ఎట్లా వచ్చిందో. నాకైతే మజా అనిపించింది, చాలా నచ్చింది. ఓకే గైస్, మరి ఇంతతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. కామెంట్ చేయండి. మరిన్ని వ్లాగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టేట్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.